పడిపోతున్నారో ఏమో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినాక ఇక్కడ వాడబడుతున్న మాట ఏంటి అంటే, జీవము గల దేవుని విడిచిపెట్టుపోవునట్టి అంటున్నాడు. చాలా బలమైన మాట అది. ఈ వచనములు కానీ మనం కానీ డీకోడ్ చేయాలి అంటే గుర్తుంచుకోవలసిన పదాలు కొన్ని ఉన్నాయి. మొదట ఏంటి అంటే, జీవము గల దేవుడు, విడిచిపెట్టుకోనట్టి దుష్ట హృదయము. ఈ మూడు మనం లోతుగా దాన్ని పరిశీలించినట్లయితే, మనము సేవిస్తున్న వాడు జీవము కలిగిన దేవుడు. జీవించుచున్నది అనడానికి సాదృశ్యం ఏంటి అంటే, ఫలింపును కోరుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఒక ఫలింపును కోరుకుంటున్నాడు. చూడండి, చచ్చినోడు గోర్లు పెరుగుతాయా, బ్రతికిన వాడు గోర్లు పెరుగుతాయా? బ్రతికి ఉన్నవాడు గోర్లే పెరుగుతాయి. చచ్చినోడు జుత్తు పెరుగుతుందా, బతికినోడు జుత్తు పెరుగుతుందా? బతికినోడు జుత్తే. చచ్చిపోయిన చెట్టుకి ఫలాలు కాస్తాయా, ఎండిపోయిన చెట్టుకి ఫలాలు కాస్తాయా? మంచిగా సస్యశ్యామలంగా ఉన్న చెట్టుకే ఫలాలు కాస్తాయి. అందుకనే దేవుడు ఏమంటాడు అంటే, అట్టి జీవమునిచ్చే దేవుణ్ణి సేవిస్తున్నారు మీరు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మీ అభివృద్ధిని కాంక్షించేవాడు, మీ జీవితాల్లోని ఫలాలని చూడాలని ఆశపడేవాడు, మీ బ్రతుకులో అభివృద్ధి అనేది చూడాలి అని ఆశపడే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉంచుకొని, అంటే ఇన్ని ప్రయోజనం